నమస్తే, వెల్కమ్ టు విజిల్. అమ్మవారి వెండి ఆభరణాలు, ఖరీదైన చీరలను ఆలయ ఈవోనే చోరీ చేస్తూ పట్టుబడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డిలోని గంగమ్మ అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు వెండి ఆభరణాలు, ఖరీదైన చీరలను సమర్పిస్తారు. వీటిపై కన్నేసిన ఆలయ ఈవో మురళీకృష్ణ భార్యతో కలిసి గుడికొచ్చారు. అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు నటించిన ఈవో అప్పటికే తన కార్యాలయంలో సిద్ధం చేసిన 5 కిలోల వెండి ఆభరణాలు, మరో సంచిలో ఖరీదైన చీరలను తీసుకున్నారు. అవి కనిపించకుండా పైన పూలమాలలు ఉంచి ఆటోలో బయలుదేరారు. ఈవో కదలికలపై అనుమానం వచ్చిన భక్తులు ఆటోను అడ్డుకుని కదిరి గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంచుల్లో ఉన్న వెండి ఆభరణాలు, చీరలను పోలీసులు బయటకు తీశారు. అమ్మవారి ఆభరణాలను కాపాడాల్సిన మీరే వాటిని అపహరిస్తారా అంటూ మురళీకృష్ణను స్థానికులు ప్రశ్నించారు. లాకర్లో భద్రపరిచేందుకు వాటిని తీసుకువెళ్తున్నట్లు చెప్పి తప్పించుకునేందుకు యత్నించారాయన. ఆదివారం ఏ లాకర్లో పెడతారని నిలదీయడంతో సైలెంట్ అయిపోయారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈవోపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వెండి ఆభరణాలు, చీరలను స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈవో మురళీకృష్ణ పనితీరు ఆది నుంచి వివాదాస్పదమని తెలుస్తోంది. తాడిపత్రి నియోజకవర్గంలోని ఏకొండాపురం గ్రూప్ ఆలయాల్లో గతంలో ఈవోగా పనిచేసినప్పుడు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఉండి కూడా మీరే తీసిండేది, ఉండి కూడా తీసి మా నాన్నకి తీసినారు మీరు, ఉండి కూడా మంట కుడిపించారు మీరు. వినోద్ చెప్పినాడా? లేదాడా చూడే చెప్పాడండి. ఏ ఉండి కూడా చూడడానికి నా కొడుకులే, నా కొడుకులు ఇష్టాచారం, నా కొడుకులు ఏం కాలేదు, కాదు కాడుతూ ఈ ఆడి గ్రామంలో ఉండి కూడా చూడడానికి నావుడు లేదా?